నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆ, ఆ, ఒకవేళ ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదువా అని మరలా అడిగిన. చాలమ్మ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలనైనా, నమ్మదగిన వాడువు, గొప్ప దేవుడువు, శక్తిమంతుడు ప్రభువా. ఇప్పుడు దాకా ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మరి వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా ఇదిగో ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి స్థిరపరిచి మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఏ బుధవారం అమ్మా? భస్మ బుధవారం. ఈ భస్మ బుధవారం అనే పేరు అసలు ఎందుకు వచ్చిందంటే, ఈస్టర్ నుంచి లెక్కెట్టుకుంటే 46 రోజులండి, ఆదివారాలతో కలిపితే. అయితే ప్రతి ఆదివారం కూడా ఒక పరిశుద్ధమైన దినం కాబట్టి ఆదివారాలు పక్కన పెట్టేశారు. అది పక్కన పెట్టగా మిగతా దినాలని 40 రోజులు. అయితే ఈస్టర్కి ముందు ఆదివారం ఉంటుంది చూడండి, మట్టల ఆదివారం. ఆ ఆదివారం దినానంటండి, ఆ రోజు మట్టల ఆదివారం చేస్తారు కదా. ఈ మట్టల ఆదివారం దగ్గర తీసుకున్న ఆ కొమ్మలన్నీ కూడా, ఆ మట్టలన్నీ కూడా కాల్చి బూడిద చేస్తారు. బూడిద చేసిన తర్వాత అది అప్పట్లో ఆ కాలంలో ఏం చేసేవారంటే నొసటన దాన్ని సిలువుగా పెట్టేవారంటండి. అంటే భస్మ ఆ బుధవారంగా దాన్ని భస్మ బుధవారంగా నిర్ణయించారు. దేవునికి స్తోత్రం. అయితే నేటి దినాల్లో అది బైబిల్లో ఎక్కడైనా ఉందండి అలా చేయమని? ఎక్కడా లేదు. అయితే ఆ యొక్క ఈత మట్టలకు సాదృశ్యం ఏంటంటే, మానవులంగా మనము బూడిదలమే కదండి. మనం మన్ను లాంటి వాళ్ళం, మట్టి లాంటి వారం, ధూళి లాంటి వారం. కాబట్టి మనము ఈ యొక్క 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం. అంటే బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యం, అంటే పాపములో ఉన్న హృదయానికి సాదృశ్యము. రెండవదిగా మానవ దేహానికి సాదృశ్యము. మూడవదిగా పశ్చాత్తాపానికి సాదృశ్యం. అంటే పాపంలో ఉన్న ఒక వ్యక్తి హృదయము బాగా నలిగిపోతే మట్టిలాగా అయిపోవాలన్నమాట, బూడిదైపోవాలి. బూడిదైపోతే దేవుడు అంగీకరిస్తాడు. అదేవిధంగా మన దేహము కూడా బూడిదే అయిపోవాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా పశ్చాత్తాపానికి, అది అప్పుడు పశ్చాత్తాపం మనకి వస్తుంది అన్నమాట, పశ్చాత్తాపానికి సాదృశ్యం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అబ్రహాం గారు అంటున్నారు, బూడిదనైనా ధూళినైనా. అంటే అబ్రహాం గారు దేంతో పోల్చుకుంటున్నాడమ్మా? బూడిదతో పోల్చుకుంటున్నాడు. అంటే నేను బూడిద వంటి వాడను. బూడిద గురించి మనం గత దినాల్లో చాలాసార్లు నేర్చుకున్నాం. బూడిద హీనమైనది, నీచమైనది, నిష్ప్రయోజనమైనదని, పనికిరానిదని నేర్చుకున్నాం. అదేవిధంగా బూడిద వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయని కూడా మనం నేర్చుకున్నాం. బూడిదని పెంట మీద పడవేస్తామని కూడా మనము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ ధూళిగా ఆ బూడిదని ఇప్పుడు అబ్రహాం గారు ఎంచుకుంటున్నారు. ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే బూడిద పశ్చాత్తాపానికి సాదృశ్యము. ఇక్కడ అబ్రహాం గారు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు పశ్చాత్తాపడుతున్నారు? ఎందుకోసం తను తాను తగ్గించుకున్నాడంటే, తన బంధువు ఉన్నాడు అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో. తన బంధువైన లోతు కుటుంబం ఉంది. ఈ లోతు కుటుంబం ఉంది కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని అబ్రహాం గారితో దేవుడు చెప్తున్నా, నేను నాశనం చేసేస్తాను. అక్కడున్న ప్రజలందరూ కూడా కామాంధుకులు, వాళ్ళు ఎవరూ మంచివారు కాదని చెప్పినప్పుడు అబ్రహాం గారు దేవునితో బతిమలాడుతున్నాడన్నమాట. ధూళియును బూడిదయునైన నేను తెగించి ప్రభుతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. నిజమే, మనం కూడా అటు రీతిగానే దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి. మనం బూడిదైపోవాలండి దేవుని దృష్టిలో.
తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో ఆ పశ్చాత్తాపంలో కన్నీరు వస్తుంది, ఆ పశ్చాత్తాపంలో మన శ్రమలు గుర్తుకొస్తాయి, ఆ పశ్చాత్తాపంలో మన బాధలు గుర్తుకొస్తాయండి. ఈ పశ్చాత్తాపం ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది అనమాట. ఆయన చెవుల్లోకి వెళ్ళిపోద్ది మన ప్రార్థన. ఎప్పుడైతే వెళ్తుంది ఈ పశ్చాత్తాప ప్రార్థన, ఎప్పుడైతే మనం బూడిదిగా మార్చబడతామో, పశ్చాత్తాపం కలిగి ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు వెంటనే ఆలకించాడు. ఒక్కడు ఉన్నా కూడా నేను ఆ ప్రాంతాన్ని రక్షిస్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంది కదా, 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం ఒకళ్ళు చేసేస్తావని ఎంత తెగించి మాట్లాడుతున్నాడు చూడండి. అంటే పశ్చాత్తాపడుతున్నాడు, తెగిస్తున్నాడు ప్రభువుతో మాట్లాడడానికి. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాడు, బూడిదైపోయాడు అక్కడ. దేవునికి స్తోత్రం. తెగించి మాట్లాడు. ఇంకా ఆ కిందకు వచ్చేస్తే, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను. ఇంకా మాట్లాడుతుంటే 10 మందిని బట్టి నేను నాశనం చేయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో ఇంకా మాట్లాడుతూ చాలించాడంట. అందులో 10 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను, రక్షిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా ఇక్కడ అబ్రహాము గారు తన బంధువైన లోతు నాశనం అయిపోకూడదు. ఎందుకంటే అబ్రహాముతో ఉన్నప్పుడు లోతు మంచిగా ఉన్నాడు, ఆత్మీయంగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము లోతు గారు ఇద్దరు కూడా విడిపోయారు. ఇప్పుడు అబ్రహాము జీవితం వేరు, లోతు జీవితం వేరు. అయితే ఇప్పుడు లోతు భక్తిపరుడే, మంచివాడే. కాబట్టి ఈ మంచివాడు తన బంధువు నశించిపోకూడదని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అబ్రహాం గారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మన ప్రాంతం నశించిపోతుంది, మన బంధువులు నశించిపోతున్నారు లేదా? భర్త నశించిపోతున్నాడు, త్రాగుడులో పడి నశించిపోతున్నాడు, వ్యసనాల్లో పడి నశించిపోతున్నారు, పిల్లల మాట వెనక నశించిపోతున్నారు వ్యసనాల్లో పడి. అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. ప్రభువా ఒక్కసారి ఆలకించవా, ఒకసారి ఆ తప్పులు నాదనుకోనైనా అని పశ్చాత్తాపంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మనవి ఆలకిస్తాడు. అబ్రహాం మనవి ఆలకించాడా లేదమ్మా? ఆలకించి ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలనే పంపించేశాడండి. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాం యొక్క ప్రార్థన అంత పవర్ఫుల్. దేవునికి స్తోత్రం. అంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కాబట్టి ఆ పశ్చాత్తాప ప్రార్థనకి జవాబు వచ్చింది. లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు దూతలను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ దూతలు వెళ్ళి కుటుంబాన్ని రక్షించిందా లేదా? ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుండి బయటికి తీసుకొచ్చింది. అయితే లోతు భార్య వెనుకకు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది, అది పక్కన పెట్టేద్దాం. కానీ అబ్రహాం గారి యొక్క పశ్చాత్తాప ప్రార్థన లోతు కుటుంబానికి విడుదల కలుగజేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం లేవీ కాండములో 6వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. లేవీయ కాండము 6వ అధ్యాయము 'తీసి వేరు వస్త్రములను ధరించుకుని పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలెను.' చాలమ్మ. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మోసేతో ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏమనంటే దహన బలి గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించాలంట. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుతూ ఉండాలంట. యాజకుడు తన సన్నపు నారి నిలువుటంగిని తొడుక్కుని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పూసి తన వస్త్రములను తీసి
వేరు వస్త్రములను ధరించుకుని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలను. ఏ బూడిదంటమ్మా? పాప ప్రాయశ్చితార్థం. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నాటి దినాలు ఏంటంటే దహన బలులు అర్పించేవారు. దహన బలులు అర్పించి బలిపీఠం మీద ఆ దహన బలి నైవేద్యం ఏంటంటే అది పూర్తిగా కాల్చబడాలి. అది కాల్చబడి బూడిదవ్వాలి. ఇంకా దాని కిందకి చూస్తే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. చాలమ్మా. అంటే ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండాలి. అంటే మనుషుల యొక్క పాప ప్రాయశ్చిత్తము కొరకు ఈ యొక్క యాజకుడు ఏం చేయాలంటే వారి నిమిత్తము ఆ బలి పశువులు నైవేద్యంగా అక్కడ అర్పించాలి. దహన బలి జరగాలి. బలిపీఠం అగ్ని మండుతూ ఉండాలి. ఆ యొక్క మండుతున్న ఆ మంటలో ఈ పశువు ఏమవ్వాలంటే దహనం అయిపోవాలి. అది బూడిదిగా మార్చబడాలంట. బూడిదిగా మార్చిన తర్వాత ఈ బూడిద ఎక్కడిని తీసుకెళ్ళాలంట? ఎత్తుకుని పవిత్ర స్థలములోనికి తీసుకుని వెళ్ళాలంట. బూడిదను పవిత్ర స్థలములోనికి తీసుకెళ్ళాలి. అయితే మనం ఈ రీతిగా మనం చూసుకున్నట్లయితే మోసే ఏర్పాటు చేసిన ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చూసినట్లయితే మానవులు అనేక రకాలుగా తప్పులు చేశారు, పాపములు చేశారు. అది ఎన్నిసార్లు చేసినా కూడా దహన బలులు అర్పించినప్పటికీ బూడిదిగా చేయబడినప్పుడు కూడా అంతా కూడా వారి పాపం బూడిదైపోయింది అనుకుని అటు రీతిగా వాళ్ళు ఆ బూడిదలో దొర్లి అది పైన పోసుకుని వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారు. పాపం పోయింది అనుకునేవారు, కానీ పాపం మరలా వచ్చేది. కానీ మన దేవుడు ఇప్పుడు ఆ దహన బలికి సాదృశ్యంగా ఆయనే దహన బలిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రాయశ్చిత్తుడు అయిపోయా లేదమ్మా? ఇప్పుడు ఆయన పూర్తిగా తగ్గించుకున్నాడు. ఆ శిలువ మ్రాను మీద మన కొరకు మరణించాడు. మరణించడమే కాకుండా ఈ భూమి మీద పశ్చాత్తాపం అంటే ఏంటో మనకు నేర్పించాడు, తగ్గింపు ఏంటో మనకు నేర్పించాడు. అంటే అప్పట్లో ఆ బూడిదని తల మీద పోసుకుని జల్లుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారు. ఏదైనా సమస్య వస్తే, ఇబ్బంది వస్తే, కష్టం వస్తే ఆ బూడిద చల్లుకునేవారు అటు రీతిగా. కానీ ఇప్పుడు దేవుడు మనకి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. బూడిద చల్లుకోవాల్సిన పని లేదు. బూడిద దేనికి సాదృశ్యం? పశ్చాత్తాపానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అంటే నేను ధూళిని, మట్టిని, నేను మన్నుని, నా ప్రాణంకి ఏమీ లేదు, నేను చచ్చిపోయాను దేవుని సన్నిధిలో, నా పాపాలు కూడా చచ్చిపోయాన్న దానికి సాదృశ్యంగా ఆ దహన బలి అర్పి దాన్ని బూడిద చేసేసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన బూడిదైపోయారండి. మనందరి కొరకు అనగా మనందరి కొరకు మరణమైపోయారు ఆయన. ఇప్పుడు మరణమైపోయి ఇప్పుడు ఆ బూడిద చల్లుకోవాల్సిన పని లేదు. ఆయన సన్నిధిలో కన్నీటితో మన పాపములను గుర్తు చేసుకుని ఆ పాపములు విడిచిపెట్టి ఆ పాపముల నిమిత్తమే ప్రాయశ్చిత్తపడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నాటి దినాల్లో చాలామంది భక్తులు బూడిదగా పోల్చుకున్నాడు. ఎవరమ్మా? అబ్రహాం గారు. అదేవిధంగా మనం చూస్తే మొర్దెకై బూడిద తల మీద పోసుకున్నాడా లేదా? తల మీద పోసుకుని బూడిద అంటే ఎందుకు పోసుకున్నాడు? నేను ఇక బూడిదను, నాలుగు ఏమి కూడా లేదు. ఎందుకు తల మీద బూడిద పోసుకుని ప్రార్థన చేశాడంటే పశ్చాత్తాపానికి అది సాదృశ్యం అని మనం నేర్చుకున్నాం. తగ్గింపుకు సాదృశ్యం మనం నేర్చుకున్నాం. నేను ఇక నిష్ప్రయోజనమైన వాడిని అని మనం నేర్చుకున్నాం. అంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే హామాను అని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరమ్మా? హామాను. ఈ హామాను ఎటువంటి వ్యక్తి అంటే మొర్దెకై హామానికి మొక్కలేదని పగపెట్టుకుని మొర్దెకైని ఏ విధంగానైనా అసలు ఎవరో ఏంటని కనుక్కున్నాడు. మొర్దెకై యూదుడని తెలిసింది. యూదుడని తెలిసిన తర్వాత యూదుడు ఒక్కడే కాదు, యూదులు అందరూ కూడా నశింప చేయాలనుకుని ఒక ఆలోచన చేశాడు.
మొత్తం మీద రాజుగా చేత తాకీదు రాయించి యూదులందరూ కూడా నశింప చేయాలి, వీరు ఎప్పుడు కూడా మీకు తిరుగుబాటు చేసే ప్రజలు అనుకుని ఒక తాకీదు రాయించుకున్న వచ్చాడు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. ఈ మొర్దెకైకి తెలిసినప్పుడు అప్పటికే మొర్దెకై వెంటనే బూడిద చల్లుకుని ఆ రాజుగారి యొక్క గృహం ఎదుట వెళ్ళి అక్కడ ఏడుస్తూ గోనె పట్ట కొట్టుకుని బూడిద పోచుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టి, ఎందుకు ఏడుస్తున్నాడు? ఏదో పోగొట్టుకున్నవాడు కానీ అలాంటి వాడు కానీ ఏడవాలి. అందులో రాజు దగ్గరికి వచ్చి ఆ యొక్క సంస్థానంలో ఏడుస్తున్నాడు. వెంటనే ఎస్తేరానికి ఏంటో కనుక్కోమని చెప్పారు. వేరే వస్త్రాలు అంటే ఒప్పుకోలేదు. యూదులకి నాశనం వచ్చింది, అది ఒక రాజుగారి యొక్క తాకీదు ద్వారా జరుగుతుంది. హామాను కుట్ర చేశాడని మొత్తం మీద ఎస్తేరుకు తెలియజేశాడు. ఇది నేను చేయలేనన్నది ఎస్తేరు. నువ్వు చేయకపోతే దేవుడు వేరే ద్వారా సహాయం చేస్తాడు. నువ్వు జ్ఞాపకం ఒకళ్ళు ఇందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చావమని మొర్దెకై చెప్పాడు. వెంటనే ఎస్తేరుకి భయం వేసి అక్కడున్న తన చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన ఉపవాసం 3 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేసింది. మొర్దెకై గారు కూడా పశ్చాత్తాపడి, యూదులందరూ కూడా పశ్చాత్తాపడి అక్కడ ప్రార్థన చేశారండి. దేవునికి స్తోత్రం. అంటే వారు అందరూ కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు యూదులను బ్రతికించుకోవడానికి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. కాపాడడానికి వారు పశ్చాత్తాపడి బూడిదలో కూర్చున్నారు, అనగా పశ్చాత్తాపడ్డారు. దేవునికి స్తోత్రం. వారందరూ కూడా ఎస్తేరు 4లో ఉంటుంది, 5లో 7, 8లో ఉంది. నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అంటే యూదులను బ్రతికించుకోవడానికి, కాపాడుకోవడానికి ఇప్పుడు ఏం చేశాడంటే ఈ మొర్దెకై ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశాడో, ఎస్తేరు గ్రంథం చూద్దాం ఒకసారి, 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే హామాను ఏం చేశాడంటే యూదులందరిని చంపేయాలి, అదేవిధంగా మొర్దెకై కూడా తనకు నమస్కరించలేదని ఒక పెద్ద ఉరికొయ్యను తయారు చేశాడంట మొర్దెకై గురించి హామాను. ఇక్కడ 5లో మనకు అక్కడ కనబడుతుంది కదండి. ఒక పెద్ద చేయించాడంట, ఉరికొయ్యి చేయించి సూసన పట్టణంలో ఉన్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకుని సూసను నందు 300 మందిని చంపివేశారంట. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకోలేదు. రాజు సంస్థానమునందు తక్కిన యూదులు కూడుకుని తమ ప్రాణములు రక్షించుకున్నటకే పూనుకుని ఆదారు మాసం 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారిని వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. దేవునికి స్తోత్రం. అంటే హామాను ఉరికొయ్య చేయించాడు. ఏం చేయించాడమ్మా? నేను చదివింది 9వది చదివాను కదండి, ఇప్పుడు 9వది చదివాను. అంటే హామాను ఉరికొయ్య ఎవరి కోసం చేశాడు? మొర్దెకై కోసం చేశాడు. కానీ ఇది మొర్దెకైకి చేయబడిన ఉరికొయ్య ఇప్పుడు హామానికి వేయబడింది. ఎవరికమ్మా? హామానికి వేయబడింది. ఏ ప్రజలనైతే చంపుదాం అనుకున్నాడు ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా ఇప్పుడు మొర్దెకై హామానులో ఉన్న ఎవరినైతే చంపాలనుకున్నా ఆ శత్రువులందరూ కూడా వీరు చంపడం మొదలుపెట్టారు. చూసారా? అంటే మనం చూసినట్లయితే ఇక్కడ 5:14లో మనం చూస్తే హామాను ఉరికొయ్యి చేయించాడు. 7:10లో చూస్తే మనం ఎస్తేరు 7:10లో చూసినట్లయితే మొర్దెకైకి సిద్ధపరిచేసింది హామానుకు ఉరి తీయడానికి సిద్ధపరిచేశారు. ఇక్కడ ఎస్తేరులో మనకి 8, 9, 10 ఇవంతా చూసినట్లయితే ఆ గ్రంథంలో ఇప్పుడు మొర్దెకైకి చేయబడినాక ఉరికొయ్య హామానుకు వేయబడింది. అయితే ఈ ప్రజలందరికీ యూదులను చంపాలనుకున్న ఆ తీర్మానం ఇప్పుడు ఎటువైపు వెళ్ళిపోయింది? హామాను ప్రజల వైపు వెళ్ళిపోయింది. చూసారా? అంటే ఒక ప్రార్థన, ఒక పశ్చాత్తాప ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్చివేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా బూడిదైపోవాలి దేవుని సన్నిధిలో.
బూడిదనగా పశ్చాత్తాప ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎవరైతే పశ్చాత్తాప ప్రార్థన చేస్తారో దేవుని సన్నిధిలో, మన శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి ఎవరైతే పశ్చాత్తాప ప్రార్థన చేస్తారో వెంటనే దేవుని దగ్గర నుండి మనకి సమాధానం వస్తుందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎస్తేరు 8:16 ఒక మాట ఉంటుంది. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగిందంట. చూసారా, ఇప్పుడు యూదులకి ఏం కలిగింది? ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల, పశ్చాత్తాపడడం వల్ల ఏ శత్రువైతే వీరిని చంపాలనుకున్నాడో మొర్దెకైని, ఆ శత్రువే ఉరి చేయబడ్డాడు. ఏ ప్రజలనైతే ఈ శత్రువు చంపాలనుకున్నాడో ఆ యొక్క శత్రువైన ప్రజలే చంపబడ్డారు. ఇప్పుడు వీరికి ఏం కలిగిందంట? యూదులకు క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతుష్టి కలిగింది, ఘనత కలిగింది. నిజం, మనకు కూడా మన పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు శత్రువు మన కుటుంబం మీద ఎన్నో అటాకులు చేస్తాడు. శత్రువు మన మీద రకరకాల ఆలోచనలు వేస్తాడండి. కానీ శత్రువు వేసిన ప్రతి బాణాన్ని త్రిప్పివేయగలిగింది పశ్చాత్తాప ఉపవాస ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ పశ్చాత్తాపంలో ఉపవాసం కలిస్తే ఇంకా బలం. దేవునికి స్తోత్రం. ఉపవాసం చేసినప్పుడు ఏంటంటే ఇంకా మనం నీరసంగా ఉంటాం కాబట్టి, ఏమి తినం కాబట్టి ఇంక ఏది కూడా జ్ఞాపకానికి మనకు రావు. ఏది ఆశలు కూడా అన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి అప్పుడు ప్రార్థన మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు శత్రువు ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం బూడిదైపోయినప్పుడు, చెప్పాను కదా, మనం బూడిదైపోయినప్పుడు మాత్రమే. మనం కర్రగా ఉండకూడదు, బొగ్గుగా ఉండకూడదు. నువ్వు కర్రగా ఉన్నా కూడా పశ్చాత్తాపం నీలోకి రాదు. బొగ్గుగా ఉన్నా అనేక మందికి మస్సంటించే వ్యక్తిగా ఉంటాం. బూడిదైపోవాలి, పూర్తిగా బూడిదైపోవాలండి. కొంచెము కూడా ఉండకూడదు, పూర్తిగా బూడిదైపోవాలి. ఒకసారి నేను చెప్పాను కదా, కొంతమంది పొగలాగా ఉంటారంటండి. ఎలాగమ్మా? పొగ కంటికి మంచిదమ్మా? కంటికి మంచిది కాదు పొగ. వారి కంటికి ఒక వ్యక్తి రాశాడు కీర్తనలోనే ఎక్కడో, కంటికి ఈ పొగలాంటి వాడంట శత్రువో ఎవరో. అయితే కొంతమంది ఎలాగుంటారంటే వీళ్ళు కాల్చబడరు. దహన బలి చేసినప్పుడు పూర్తిగా అది కాల్చబడాలి. పవిత్ర స్థలానికి అది తీసుకుని వెళ్ళాలని ఉంది. పవిత్ర స్థలం అంటే, మన పవిత్ర స్థలానికి వెళ్ళాలంటే మనలో పశ్చాత్తాపం రావాలి కదండి. ఆ బూడిది ఎక్కడికి వెళ్ళింది? పవిత్ర స్థలానికి తీసుకుని వెళ్ళబడింది. ఎందుకు తీసుకెళ్ళవాలంటే అది పూర్తిగా కాల్చబడింది, బూడిదిగా మార్చబడింది. కాబట్టి పవిత్ర స్థలములోనికి వెళ్ళింది అది. ఇప్పుడు నీవు నేను కూడా పూర్తిగా కాల్చబడాలి. మనలో కోపం పోవాలి, అదేవిధంగా కామం పోవాలి, దోషం పోవాలి, రకరకాలు ఉంటాయి. శరీర కార్యాలన్నీ కూడా చచ్చిపోయి మనం పూర్తిగా కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. పూర్తిగా కాల్చబడి ఇంకా మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఏదైతే దేవుని సన్నిధిలో నీకు ఆయనకి మధ్యన దూరం చేస్తుందో దాన్ని మనం కాల్చేసుకోవాలి. ఎప్పుడైతే కాల్చబడతామో అప్పుడు బూడిదిగా మార్చబడతాం. పవిత్ర స్థలములోనికి మనం తేబడతాం. దేవుని సన్నిధిలోకి మనం రాగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడైతే కాల్చబడతాడో ఆ పవిత్ర స్థలములోనికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే కాల్చబడతావో దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయగలవు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు కాల్చబడినప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు ఎప్పుడైతే కాల్చబడవో పశ్చాత్తాపం రాదు, కన్నీరు రాదు, మోకాల ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన ఒక 10 నిమిషాలు చేసేటప్పుడు నీకు విసుగు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా కాల్చబడతావో గంటల కొలది ప్రార్థన చేయగలవు. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం గారు కాల్చబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతని ప్రార్థన దేవుని ఆలకించాడు. అతను పశ్చాత్తాపడినప్పుడు లోతు కుటుంబం రక్షింపబడింది. మొర్దెకై పూర్తిగా కాల్చబడ్డాడు. దేవునిలో పూర్తిగా కాల్చబడ్డాడు కాబట్టి, బూడిదిగా మార్చబడ్డాడు కాబట్టి పశ్చాత్తాప ప్రార్థన చేసిన వెంటనే యూదులకు క్షేమము కలిగింది. ఏ శత్రువైతే అటాక్ చేయాలనుకున్నా ఆ శత్రువే నాశనం అయిపోయాడు, ఆ శత్రువే ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యూదులకు క్షేమము కలిగింది, సంతృష్టి కలిగింది, ఆనందం కలిగింది, ఘనత కలిగింది. నీకు నాకు కూడా సంతృష్టి కలుగుతుంది, ఘనత కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. ఎప్పుడమ్మా? మనం బూడిదిగా మార్చబడినప్పుడు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయం చూద్దాం. 6వ వచనం ఒకసారి చూద్దామమ్మా. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇక్కడ యోబు గారి జీవితంలో మనం చూసినట్లు యోబు భక్తిపరుడే, ప్రార్థనాపరుడే. కానీ యోబు కూడా పశ్చాత్తాపపడుతున్నాడు. ఎందుకు పశ్చాత్తాపపడుతున్నాడు? ఎందుకు తను తగ్గించుకుంటున్నాడు? కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తిపాస్తులు అంతా పోయింది, భార్య విడిచిపెట్టి దూషించేసి తన తల్లింటికి వెళ్ళిపోయింది, ప్రాణ స్నేహితులు అందరూ కూడా దూషిస్తున్నారు, బంధువులు రక్తసంధులు అందరూ విడిచిపెట్టేశారండి. అయినప్పుడు కూడా యోబు గారు అంటున్నారు, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలో పడి పశ్చాత్తాపపడుచున్నాను. తను అసహించుకుంటున్నాడంట. ఎవరిని? యోబుని యోబు అసహించుకుంటున్నాడు. ఇంకా ఆయనలో ఏదైనా తప్పు ఉందేమో, ఇంకా పాపం ఉందేమో, తాను దూషించుకుంటున్నాడు. దూషించుకుని పూర్తిగా తగ్గింపబడ్డాడండి. దేవునికి ఒక్క మాటైనా అన్నాడా? ఒక్క మాట కూడా అనలేదు దేవుడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తను పూర్తిగా అసహించుకుంటున్నాడు. తాను ఒకవేళ నాలో ఇంకా ఏదైనా దేవునికి ఆయాసకరమైనది ఉందేమో, అందుకే శ్రమలు వచ్చామనుకుంటున్నాడు. పూర్తిగా ధూళైపోయాడు, బూడిదైపోయాడు. పూర్తిగా ప్రభువా నేను కాల్చబడ్డానయ్యా, పశ్చాత్తాపడుతున్నాను అనుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు భయంకరమైన కురుపులు, ఆ బూడిదలోనే దొర్లుతున్నాడు. ఆ బూడిదలోనే స్నేహితులకు సమాధానం చెప్తున్నాడు. ఆ బూడిదలోనే కూర్చుని ప్రార్థన నేర్చుకున్నాడు. దేవునికి ఎంత ప్రార్థన చేశాడు మా బూడిదలో కూర్చుని? చాలా ప్రార్థన చేశాడు. దేవుడికి ఎంతో ప్రార్థన చేశాడు. స్నేహితుల కొరకు కూడా ఆ బూడిదలోనే కూర్చుని ప్రార్థన చేశాడు. దేవుడు నీ స్నేహితుల కొరకు ఒకవేళ నువ్వు దూషించావేమో, నీ స్నేహితులు పిలిచి ప్రార్థన చేయన్నాడు. ఆ బూడిదలో అంటే పశ్చాత్తాపం. స్నేహితుల కొరకు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని మరలా దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేడు దినాన నీవు నేను మనం ఎవరైనా సరే ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాపడి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ముందుగా అబ్రహాం గారు బూడిదిగా పోల్చుకున్నాడు. ఇక్కడ మొర్దెకై చూస్తే బూడిద తల మీద పోసుకుని చేశాడు. మూడవదిగా చూస్తే యోబు బూడిదలోనే కూర్చున్నాడు. బూడిదలను కూర్చుని ప్రార్థించాడు. అనగా వీరందరూ కూడా పూర్తిగా పశ్చాత్తాపముతో వీరందరూ కాల్చబడ్డారు. పూర్తిగా కాల్చబడ్డారండి. కాల్చబడ్డారు. మనం కూడా కాల్చబడాలి. శరీర కోరికలు కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనవి ఏదైతే ఉందో అవన్నీ కూడా కాల్చబడాలండి. ఎప్పుడైతే పూర్తిగా కాల్చబడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా యోనా గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 6వ వచనం చూసినట్లయితే, ఆరవ వచనం చదువు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ చూస్తా, రాజైన వాడు కూడా ఎక్కడ కూర్చున్నాడమ్మా? బూడిదలో. ఎవరైనా కూర్చోవలసిందేనండి. రాజైనంత మాత్రాన తప్పించుకోలేడు కదా, తప్పించుకోలేడు ఎవడు కూడా.
అంటే ఎప్పుడైతే ఈ రాజు కూడా బూడిదలో కూర్చున్నాడో, గోనె పట్ట కట్టుకుని బూడిదలో అంటే తను తాను ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, తో సహా ఆ ఊరి ప్రజలు, నినివే పట్టణంలో ఉన్న ప్రజలు మొత్తం 1,20,000 మంది ప్రజలు, వీరందరూ కూడా పశ్చాత్తాపముతో ప్రార్థన చేశారు. బూడిదైపోయారు. అందరూ కూడా ఏమైపోయారమ్మా? బూడిద, కాల్చబడ్డారు. వారి తప్పులు ఒప్పుకున్నారు, పాపములు ఒప్పుకోవడమే కాకుండా దాన్ని పూర్తిగా విడిచిపెట్టగలిగారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే విడిచిపెట్టారో అప్పుడు దేవుడు ఆ కీడును చేయకుండా కనికరించాడు ఆ పట్టణాన్ని. దేవునికి స్తోత్రం. కనికరించి 1,20,000 మందిని కూడా కాపాడాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దానియేలు గోనె పట్ట కట్టుకుని తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ చూచినట్లయితే దానియేలుకు ఒక దర్శనం వచ్చింది. ఇక్కడ చూచినట్లయితే ఏమనగా, యెరూషలేము 70 సంవత్సరాలు పాడైపోతుందని తెలుసు. అయితే ఈ యెరూషలేము 70 సంవత్సరములు, అక్కడ మొదటి వచనం చూస్తే 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. దానియేలంట అంటే యెరూషలేము పాడుగా అయిపోయే దినాలు 70 సంవత్సరాలకు పూర్తయిపోతున్నవని గ్రంథం వల్ల గ్రహించాడంట. గ్రంథాలు చదివాడు. అంటే యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా దేవునికి లోబడలేదు. కాబట్టి 70 సంవత్సరాల శత్రువులకి దేవుడు అప్పగించేశాడు. ఎవరికమ్మా? శత్రువులకి అప్పగించేశాడండి. అది ఈ 70 సంవత్సరాలు కూడా ఇక పూర్తయిపోతుంది, దేవుడు వారికి అప్పగించేశాడన్న మాటను విని అది చదివాడంటండి. చదివినప్పుడు గోనె పట్ట కట్టుకున్నాడంట దానియేలు గారు. ఏంటమ్మా? గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. అంటే తన ప్రజలు ఏ విధంగా దేవుని మాట వినకుండా పట్టబడ్డారో ఆ ప్రజల నిమిత్తమే గ్రంథములో చదివింది విని 70 సంవత్సరాలు పూర్తవుతుంది అనుకుని తెలుసుకుని దానియేలు పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నా ప్రజలు అటు రీతిగా చేశారు, దయచేసి నా ప్రజల యొక్క పాపాలను క్షమించు నాయనా. ఇంకా మన కిందకి వచ్చినట్లయితే రాయబడి ఉంటుంది, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా, మహాత్యమ కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులమును దుష్టలమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు, ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసేది. చూసారా ఎట్టి రీతిగా ప్రార్థన చేస్తున్నాడో. అంటే తన ప్రజలు, తన పూర్వపు ప్రజలు చేసిన ఆ పాపపు క్రియలను బట్టి వారు 70 సంవత్సరాలు యెరూషలేము పట్టబడిందంట శత్రువుల చేత.
పట్టబడినప్పుడు ఆ వార్త తెలుసుకుని 70 సంవత్సరాలు పూర్తవుతుందని తెలుసుకుని ఇప్పుడు దానియేలు గారు ఇప్పుడు బూడిదైపోయాడు, కాల్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఒకవేళ మా ప్రజలు చేసిన తప్పులు మా తప్పులని మేము ఒప్పుకుంటున్నాం నాయనా, దయచేసి ఆ తప్పులను క్షమించండి, ఆ పాపములను క్షమించండి. వారు ఒకవేళ నీ మాటలను వినలేదేమో, ఆలకించలేదేమో, తిరుగుబాటు చేశారేమో, ప్రభువా క్షమించండి నాయన అనుకుని దేవుని సన్నిధిలో బూడిదైపోతున్నాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడుతున్నాడండి. మనము కూడా అటు రీతిగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మీ భర్తల కోసం చేయాలి, మారని మీ పిల్లల కోసం చేయాలి, మన గ్రామం కొరకు చెయ్యాలండి. వారు పట్టబడ్డారు, సాతాను చేతిలో పట్టబడ్డారు. సాతాను చేతిలో పట్టబడిన వారు దేవుని చేతులకు రావాలంటే మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 18వ వచనం చూద్దాం ఒకసారి. అందులోని 18వ వచనం, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటం లేదు. చూసారమ్మా, నీ గొప్ప కనికరాన్ని బట్టే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభువా, మా సొంత నీతిని బట్టు కాదు, నీ కనికరం చేత మేము రక్షింపబడ్డాము అని ఎంతో దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా, మా దేవా చెవియొగ్గి ఆలకించుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపము, ప్రభువా క్షమించము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటాను. ఎంతగానో తగ్గించుకుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. మనం గ్రామం కొరకు చేయాలి. ఎంతోమంది వ్యక్తులు నేడు దిన సంఘం పలచబడిపోయింది, సంఘానికి ప్రజలు రావడం లేదు. ఏంటి నాయనా, సంఘం ఈ విధంగా పట్టబడింది, సాతాను చేతిలో పట్టబడింది. ప్రభువా దయచేసి మా తప్పులను క్షమించండి, మా పాపములను క్షమించండి అని మనము కూడా దేవుని సన్నిధిలో బూడిదిగా మార్చబడి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపంతో సంఘం కొరకు ప్రార్థన చేయాలి, గ్రామం కొరకు ప్రార్థన చేయాలి. గ్రామంలో అనేక మంది లోకములో ఉన్నారు లేదమ్మా? వారందరూ కూడా సాతాను చేతుల్లో పట్టబడి ఉన్నారు. దేవుని నమ్మిన వారు కూడా అనేక మంది పట్టబడి ఉన్నారు. వీరందరూ కొరకు మనం ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో ఒకరు, నీ భర్త ఉన్నాడేమో, మందిరానికి వచ్చి మానివేశాడేమో, ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు మానివేశారేమో, ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపముతో కూడి మనం బూడిదిగా మార్చబడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కనికరించే దేవుడు అని కనికరిస్తాడండి. ఖచ్చితంగా అబ్రహాం యొక్క ప్రార్థన విన్నాడా లేదా? ప్రార్థన విని లోతు కుటుంబాన్ని రక్షించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మొర్దెకై ఎస్తేర్ల ప్రార్థన యూదులందరినీ రక్షించాడు, మొర్దెకైని కూడా రక్షించాడు. యోబు యొక్క ప్రార్థన కూడా విని యోబుని మరలా 2 అంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మరలా పిల్లల్నిచ్చాడు. అదేవిధంగా నినివే పట్టణములో ఉన్న రాజు ప్రార్థన ఆలకించాడు. నినివే పట్టణ ప్రజలందరి ప్రార్థన కూడా ఆలకించి ఆ పట్టణాన్ని కూడా దేవుడు రక్షించాడు. అదేవిధంగా ఇక్కడ దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువా, నా ప్రజలు ఒకప్పుడు చేసిన తప్పిదముల వలన, పాపముల వలన వారు 70 సంవత్సరములు పట్టబడి ఉన్నారు. కాబట్టి ఎక్కడి నుండి మేము అటు రీతిగా చేయకూడదు. మా తప్పులు ఉంటే, మా పాపములు ఉంటే క్షమించు నాయనా, వారి తప్పిదములను బట్టి మేము నీ సన్నిధిలో అడుగుచున్నామని బ్రతిములాడుతున్నాడండి దానియేలు. దేవునికి స్తోత్రం. మా సొంత నీతిని బట్టి మేము ప్రార్థన చేస్తలేదు నాయనా, నీవు ఇచ్చిన కృపను బట్టే, నువ్వు చూపిన కనికరాన్ని బట్టే ప్రార్థన చేస్తున్నావు.
నిజమైన అట్టి రీతిగా ప్రార్థన చేయాలండి. ఈ 40 దినాలు ప్రార్థనలో మనలో పశ్చాత్తాపం రావాలి. నువ్వు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి సహవాసంగా కూడి ఆయనకు మొరపెట్టగలిగితే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఖచ్చితంగా జవాబిస్తాడండి. ఏది 40 దినాలు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ 40 దినాల మొక్కుబడి కూటాలుగా మనం చేసుకోకూడదు. అసలు ఈ 40 దినాలు వారు చేస్తారు, మనము చేస్తాం. కానీ మరి ఈ 40 దినాలు ఏం చేస్తారు? నీసు తినరు, ఒకటే వస్త్రాన్ని ధరిస్తారు, ఆచారాలు పాటిస్తారు కదండి. 40 దినాలే చేస్తారు. 40 దినాల తర్వాత మరలా అంతా తాగేవాడు తాగుతాడు, జోదమాడేవాడు జోదమాడుతాడు, తిరిగిపోతుగా ఉంటాడు. ఎవరి పనుల వారు అయిపోతారు. మనము కూడా అట్టి రీతికి 40 దినాలు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి భక్తి కలిగి ఉండడం కాదు. ఈ 40 దినాలని భర్త కోసం ప్రార్థన చేయడం కాదు, ఈ 40 దినాలని పిల్లల కోసం ప్రార్థన చేయడం కాదు, ఈ 40 దినాల్లో సన్నిధిలో సహవాసంగా కూడుకోవడం కాదు. ప్రతి దినము భక్తి చేయాలి. ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉంటాను, నీసు మానేస్తానని కాదండి. ఏంటి నిబంధన? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. నా కుటుంబం మార్చబడాలి, నా భర్త మార్చబడాలి, నా గ్రామం రక్షించబడాలి, నా సంఘంలో ఆత్మలు అనేకమైన రావాలని ఒక పశ్చాత్తాప ప్రార్థన మనకు రావాలి. మనం ఒక బూడిదిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన బూడిదైపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడండి. ఎక్కడ? గెత్సెమనే తోటలోనికి వెళ్ళి అతని చెమట బిందువులు అంటే రక్తముగా మార్చబడిందంటండి. అంటే ఆ చెమట రావడం లేదు, ఆ యొక్క బిందువులు రక్తం వస్తుందంటండి. అంటే ఆ వ్యక్తి ఎంత పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? అతని మరణం కొరకా? కాదు, నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు, మన అందరి పాపాలైనా భరిస్తున్నాడు. భరించి ఆ మరణం ముందుంది ఇప్పుడు. కాబట్టి మన అందరి కొరకు ఆ గెత్సెమనే తోటలో, ఆ ఒలీవ తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో, పశ్చాత్తాపంతో, ఎంతో నలిగిపోతూ ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, నీ చిత్తమతి గిన్నె నా యొద్ద నుండి తొలగించు నాయన. గిన్నె అంటే శ్రమలో భయంకరమైన వేదన, భయంకరమైన శ్రమ, మన శ్రమ అంతా ఆయన అనుభవిస్తున్నాడు. అయినప్పుడు కూడా పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నాడు. మనం కూడా అలా చేయాలండి. మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు, మన గ్రామం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ముఖ్యమంత్రులు అందరి కొరకు పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. ఖచ్చితంగా జవాబిస్తాడండి. మరి ఒక 40 దినాలు మనం కూడుకుంటున్నాం, సంఘంగా కూడుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా కూడుకుంటున్నాం. అది ఈ దినము, ఇది భస్మ బుధవారం. ఈ భస్మ బుధవారం దినాన ఇది ఆచారంగా మనం పాటించడం కాదు, కానీ ఈ 40 దినాలు ఇటు రీతిగానే మనం కూడుకుని దేవుని సన్నిధిలో బలపరచబడుతున్నాం. మనం దేవునికి స్తోత్రం. ఈ విధంగానే రాగలుగుతున్నాం. కానీ 40 దినాలు కాదు, కానీ ప్రతిదినం కూడా మనం ఏం చేయాలమ్మా? భక్తిని కొనసాగించాలి. ప్రతిదినం కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అటు రీతిగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు పవిత్ర స్థలములోనికి తేబడతావు. అది పూర్తిగా కాల్చబడిన తరువాత మాత్రమే బూడిద ఎక్కడికి తేబడిందమ్మా? పవిత్ర స్థలములోనికి తేబడింది. నువ్వు కూడా పూర్తిగా కాల్చబడితే దేవుని అని ఇక పవిత్ర స్థలములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపడి చేసినప్పుడు నీ ప్రార్థన వెంటనే ఆయన ఆలకిస్తాడు, నీకు జవాబును అనుగ్రహిస్తాడు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను బూడిదిగా మార్చబడాలి, పూర్తిగా కాల్చబడాలి నైనా తండ్రి.